తన పుట్టిల్లెద పొమ్మటంచునదుడున్ తన్నాభిపంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్గాంచి తత్పాదశేషనముంచేశ కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినువీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్మకీర్తి ప్రభన్. వామనమూర్తి భూమ్యాకాశములను కొలవడానికి పాదాన్ని పైకెత్తితే ఆ పాదం బ్రహ్మలోకం అంటే స్వర్గలోకం వైపుకు వస్తున్నప్పుడు నన్ను కన్న తండ్రి ఆ నారాయణమూర్తి ఆయన నాభికమలంలోంచి నేను పుట్టాను, ఆయన పాదాలు వస్తున్నాయంటే ఆయన వస్తున్నారని గుర్తు. నాన్నగారు వస్తున్నప్పుడు ఆయన పాదములు నేను కడగద్దు, అందుకని నేను ఆయన పాదములు కడుగుతానని చతుర్ముఖ బ్రహ్మగారు తన కమండలంలో ఉన్నటువంటి నీళ్లు పోసి నారాయణమూర్తి యొక్క పాదములు కడిగితే ఆ గంగ ఆయన పాదముల నుంచి ఉద్భవించి భూమి మీదకి వచ్చింది. కృష్ణ లోకంలో ఎక్కడైనా గంగలో పద్మాలు పుడతాయి, గంగ పుట్టినటువంటి పాదపద్మములు నీవి. ఈ పాదపద్మముల యొక్క దర్శనం గంగా దర్శనంతో సమానం. సారణుడు, సత్యకుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు, గదుడు, ఉద్ధవుడు, వసుదేవుడు, దేవకీదేవి, బలరాముడు ఇంతమంది బయలుదేరారు. తాను రుక్మిణీదేవితో బయలుదేరి అందరూ కలిసి అక్కడికి ఎడుతున్నారు. ఇంతమంది బయలుదేరినప్పుడు సుభద్ర బయలుదేరదు, పెళ్లి కావలసిన పిల్ల. అందులో ఆమెకి కూడా మనసులో అర్జునుడిని వివాహం చేసుకోవాలని కోరికుంది. వీళ్ళందరూ ఎందుకు ఎడతారు? వాళ్ళ మనసుల్లో ఉన్న కోరికల కోసం వాళ్ళు ఎడతారు. మరి ఆవిడ మనసులో మాత్రం కోరిక లేదు ఏమిటి? పైకి చెప్పలేదు కానీ అర్జునుడు భర్త కావాలని ఆమె కోరిక. కాబట్టి ఆమె కూడా వెళ్ళింది. కృష్ణుడు ఏం చేశాడు? అర్జునుడిని అక్కడ గుహలో కూర్చోబెట్టి వీళ్లతో పాటు తాను గిరి ప్రదక్షిణం చేసినట్టుగానే చేసి వచ్చేసి ఉంటాడు. అర్జునుడితో చక్కగా ముచ్చట్లాడుతున్నాడు. ఎక్కడ ముచ్చట్లాడుతున్నాడు? ఎక్కడ నుంచి సుభద్ర ప్రదక్షిణం చేస్తుందో అక్కడ ముచ్చట్లాడుతున్నాడు. గిరి ప్రదక్షిణాలు చేసిన వాడికి అందరూ గిరి ప్రదక్షిణానికి ఎటువైపు నుంచి వెడతారో, ఎక్కడ కూర్చున్నప్పుడు బాగా దూరం నుంచి వస్తూ కనిపిస్తారో, చాలా దూరం వెడుతూ కూడా కనిపిస్తారో ఒక ప్రదేశం తెలిసిన్నవాడు అయ్యి ఉండడు. అసలు ఆ గిరి ప్రదక్షిణం కనిపెట్టిన వాడే ఆయన. అసలు ఆ మాటకు వస్తే గిరియే ఆయన, ఈ విశ్వమే ఆయన. అయిన వాడికి తెలియదు ఎక్కడ కూర్చుంటే సుభద్రని అర్జునుడిని సుభద్ర చూసుకోవడానికి వీలుగా ఉంటుందో, ఆయన కోరిక తీర్చిన వాడవుతాడో తెలియదు. అందుకని అర్జునుడిని తీసుకెళ్ళి అటువంటి చోట కూర్చోబెట్టాడు. ఒక్కొక్కరు ప్రదక్షిణం చేస్తున్నారు. బలరాముడు రేవతీదేవితోటి, మిగిలిన వాళ్ళు అందరూ వాళ్ళ వాళ్ళ భార్యలతోటి, బిడ్డలతోటి, అబ్బో ద్వారకానగరంలో ఉన్నటువంటి పౌరులు వాళ్ళ వాళ్ళ కుటుంబాలతోటి అందరూ సంతోషంగా పాటలు పాడారు. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు వాళ్ళందరూ సంతోషంతో కాళ్లకున్నటువంటి మంజీరముల శబ్దములు, మొలకి పెట్టుకున్నటువంటి ఆ వడ్డాణముల యొక్క శబ్దములు, మెడలో వేసుకున్నటువంటి నగల శబ్దములు, మంచి సంతోషంతో కేరింతలు కొడుతూ పద్యాలు పాడుకుంటూ పాటలు పాడుకుంటూ పురుషులు వీళ్ళందరూ కలిసి గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. ఆ వెనక చుట్టూ కన్యకామణులను ఉంచుకుని సుభద్ర కూడా ప్రదక్షిణం చేయడానికి వస్తోంది. కొనదను కింకిణీ కలిత కాంచన కాంచి కలాపమున్ రణన్మణికలనూపు రంబులు సమధ్వని నొప్పగా భక్తి పాదచారిణి కన్యకాజన పరీత సుభద్ర తదద్రిపూజన ప్రణతులు చేసే ఇంద్రసుతు పార్థు నిజేశ్వరుగా తలంచుచున్. ఆమె సుభద్ర వచ్చి తన చుట్టూ అనేక మంది కన్యకామణులు ఉన్నారు. ఎందుకని? ఆమె పెళ్లి కాని పిల్ల, అందుకని ఆమె చుట్టూ ఎవరుంటారు? పెళ్లి కాని పిల్లలు ఉన్నారు. అంటే అలా ఉండాలనే నియమం ఏం కాదు, కానీ గిరి ప్రదక్షిణం అనేది ఆడుతూ పాడుతూ చేసేది. అయినప్పుడు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అంటే అవతల వారు యువతల వారు సమబుద్ధి కలిగిన వారా లేరా అన్న దానితో సంబంధం ఉండదు, వరుస క్రమాన్ని బట్టి లోపల కడతారు. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఓ మైలు నడిచిన తర్వాత ఎవరికి ఎవరి మీద బాగా ఇష్టం ఉంటుందో, ఎవరితో కలిసి నడిస్తే బడలిక అనిపించదో అటువంటి వారితో వాళ్ళు కూడిపోయి గుంపులు అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళందరూ కన్యకామణులు. వాళ్ళందరైతే ఓలా మాట్లాడుకుంటారు, ఓలా సంతోషంగా ఉంటారు, ఓలా సరదాగా ఉంటారు. అందుకని వాళ్ళందరూ కలిసి గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు సుభద్రట కొణుదొను కింకిణీ కలిత కాంచన కాంచి కలాపమున్, ఆమె మొలకి వడ్డాణం పెట్టుకుంది. ఆ వడ్డాణానికి చిరుగంటలు ఉన్నాయి. ఈ చిరుగంటలు సవ్వడి చేస్తున్నాయిట. సవ్వడి చేస్తున్నప్పుడు గొప్పతనం ఏమిటంటే, ఏదో వాటి శబ్దం వాటిది. కాలి అందెలకు పెట్టుకున్నటువంటి మువ్వలు ఉంటాయి, అందెలకు మువ్వలు ఉంటాయి కదా, ఆ మువ్వల యొక్క ధ్వనులు ఒకటి కింద వచ్చాయనుకోండి, అదొక శబ్దం ఇదొక శబ్దం అయిపోతుంది. అంటే ఆంతరముగా గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆమె కదలికలు అంత అందంగా ఉన్నాయి అని. ఆమె ఎలా ప్రదక్షిణం చేసింది అంటే,
ఆమె నడుముకి పెట్టుకున్నటువంటి వడ్డాణమునకు ఉన్నటువంటి చిరుగంటల యొక్క సవ్వడి, పాదములకు అలంకరించుకున్న అందెలకు ఉన్నటువంటి మువ్వల రవళి రెండూ కూడా కలిసి వినపడుతున్నాయిట. ఎంత అందంగానో వినపడుతుండగా సమర్థని నొప్పగా భక్తి. ఆమె అలా కావాలని నడవట్లేదు, భక్తితో నడుస్తోంది. ఆ నడక సహజముగా అందమైనది. మరాళి మందగమన. కాబట్టి అంత అందమైన నడక అని చెప్పడానికి అన్నయ్య గారు అంత పెద్ద ప్రయోగం చేశారు. భక్తితో ఆమె పాదచారిణి అయి, నేను కృష్ణుడి యొక్క చెల్లెల్ని, బలరాముడి చెల్లెల్ని, వసుదేవుడి కూతుర్ని అని ఆమె ఏదో వాహనం ఎక్కలేదు. నేను కూడా కాలినడకన ప్రదక్షిణం చేస్తాను. ఈ వేసే ప్రతి అడుగు ఈశ్వరానుగ్రహానికి నన్ను పాత్రురాల్ని చేస్తుంది. నేను ఈశ్వరానుగ్రహానికి పాత్రురాలనైతే అది నా అభీష్ట సిద్ధికి కారణమవుతుంది, నా కోరిక తీరడానికి కారణమవుతుంది. ఏమిటి ఆవిడ కోరిక? అర్జునుడిని వివాహం చేసుకోవడం. కాబట్టి ఆమె మనసులో కొండ దగ్గర ఒక్కొక్కసారి ఆగినప్పుడల్లా చెప్పుకుంటోంది. ఏమని? కన్యకాజన పరీత సుభద్ర తదద్రి పూజన ప్రణతులు చేసే. ఆ కొండకి పూజ అంటే అస్తమానం పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షతలు ఏం వేయక్కర్లేదు. భక్తితో ఒకసారి నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కొక్క వైపు నుంచి ఒక్కొక్క భంగిమలో కనపడుతుంది. గిరి ప్రదక్షిణం అనేటటువంటిది ఒక అద్భుతం. ఒక్కొక్క చోట ఒక్కొక్కలా కనపడుతున్నటువంటి ఆ శిఖరం వంక చూసి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తోంది. నమస్కారం చేసినప్పుడల్లా ఓ మాట మనసులో అంటోంది. ఏమిటది? ఇంద్రసుతుపార్థు నిజేశ్వరుగా తలంచుచున్. ఇంద్రసుతుడైనా పాండుసుతుడైనా అనలేదు, ఇంద్రుడి కుమారుడైనటువంటి అర్జునుడు. అందుకే ఇంద్రుడే వచ్చాడు ఆ పెళ్లికి. ఇంద్రసుతుడైనటువంటి పార్థుడు నాకు భర్తయగుగాక, నేను ఆయనకు భార్య నగుదునుగాక. పాండవులతో వియ్యం ఉండడానికి ఇష్టపడనటువంటి వాడు కనుక బలరాముణ్ణి దూరం చేశాడు. కానీ ఆ సుభద్రని కన్న తండ్రి అయినటువంటి వసుదేవుడికి కానీ, తల్లి అయినటువంటి దేవకీదేవికి కానీ యథార్థమునకు సుభద్రని అర్జునుడికిచ్చి వివాహం చేయడంలో ఏ విధమైనటువంటి అభ్యంతరము ఉన్నట్లు కనపడదు. అందుకే దేవకీ వసుదేవుల్ని వాళ్ళిద్దరితో పాటుగా అక్కడ ఉన్నటువంటి పెద్దలైనటువంటి ప్రద్యుమ్నుడు, సాంబుడు, సంకర్షణుడు, సారణుడు, సాత్యకి మొదలైన వారిని సమావేశపరిచి ఆ వివాహానికి వారి యొక్క అభిప్రాయాన్ని అడిగితే వారు కూడా అంగీకరించిన మీదట బలరాముణ్ణి దూరంగా పంపించడం శ్రేయస్కరమని శివపూజా మహోత్సవము అనేటటువంటి సాకుతో యాదవ, భోజ, అంధక, వృష్ణి వంశశ్రేష్ఠుల అందరితో కలిసి ఆంతరద్వీపానికి తాను కూడా వెళ్ళాడు. అక్కడ ఆ శివ సంబంధమైనటువంటి ఉత్సవం జరుగుతుండగా తాను మాత్రం మళ్ళీ ఏ పెద్దలైతే ఆ వివాహం జరిపించడానికి అవసరమై ఉన్నారో అటువంటి వసుదేవ, అక్రూర, సారణ, సాంబ, సాత్యకులతో కలిసి ఆంతరద్వీపం నుంచి ద్వారకా నగరానికి చేరుకున్నాడు. ఒక్క బలరాముడు మాత్రం ఆంతరద్వీపంలో జరుగుతున్నటువంటి శివపూజా మహోత్సవంలో ఉత్సాహంతో మగ్నమై ఉన్నాడు. అటువంటి సందర్భంలో యువతల కృష్ణుడు సుభద్ర వైపు నిలబడి ఉన్నాడు ఆయన పరివారం. అర్జునుడి వైపు అర్జునుడు ఒక్కసారి ఇంద్రుడిని స్మరించగానే తండ్రి స్థానం కనుక ఇంద్రుడు తనతో దేవతాగణములను, ఋషిగణములను తీసుకుని ద్వారకా నగరానికి బయలుదేరి వచ్చాడు. కానీ అసలు అర్జునుడు ద్వారకా నగరంలో ఉన్నాడు అన్న వార్త ధర్మరాజు గారికి అందకపోతే ధర్మరాజు గారు ఎక్కడ బెంగ పెట్టుకుని కంగారు పడతాడు అన్న ఉద్దేశ్యంతో ధర్మరాజు గారికి వేగుల వారి ద్వారా కృష్ణ పరమాత్మ సందేశాన్ని పంపించాడు. అర్జునుడు ఇక్కడ క్షేమంగా ఉన్నాడు, నాతో కొంతకాలం గడపడం కోసం వచ్చాడు, నువ్వు ఏ విధమైనటువంటి బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు అని. మీరు కృష్ణుడి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలనం చేస్తే ఆయన చిన్న చిన్న విషయాల్ని కూడా ఉపేక్షించడు. అందరి యొక్క అభిప్రాయాన్ని, అందరి యొక్క అంతరంగాన్ని, మానవీయ సంబంధములకు పెద్దపీట వేసి చూస్తాడు. ఇక్కడ అర్జునుడి యొక్క ఆంతరంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన సుభద్రయందు అనురక్తుడయ్యాడు కాబట్టి సుభద్రనిచ్చి వివాహం చేయడం వరకు దోషం లేకపోవచ్చు. కానీ
వెళ్ళినటువంటి తమ్ముడు వేళ దాటిపోయినా ఇంకా తిరిగి రాలేదని ధర్మరాజు గారు బెంగ పెట్టుకునే అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఎందుకంటే సోదరుల పట్ల అంత అమితమైన ప్రేమ కలిగిన వాడు ధర్మరాజు. అయినప్పుడు తమ్ముడి క్షేమవార్త ధర్మరాజు గారికి నివేదించడం అనేటటువంటిది అత్యంత ఆవశ్యకమైన విషయం. అందులో ఇప్పుడు ధర్మరాజు గారికి పెద్ద కబురు చేయకపోతే వచ్చిన నష్టం ఏమిటి? వివాహం అయిపోయిన తర్వాత సుభద్రార్జునులు ఎటూ ఇంద్రప్రస్థం చేరుతారు కదా, చేరిన తర్వాత ధర్మరాజు సంతోషించకపోతాడా, కుంతీదేవి సంతోషించకపోతుందా అని చెప్పి ఊరుకోలేదు. ప్రత్యేకంగా ధర్మరాజు గారికి కబురు చేశాడు. మీరు ఇవాళ రేపు సమాజంలో ఒక విపరీత పోకడ చూస్తూ ఉంటాం. ఇంట్లోంచి బయటికి వెడుతూ భర్త భార్యకి చెప్పడం, ఫలానా చోటుకి వెడుతున్నాను ఇంతసేపట్లో వస్తాను అన్న మాట చెప్పడం. అలా చెప్పడం ఏదో న్యూనతాభావంగా భావిస్తారు కొంతమంది. అసలు ఎక్కడికి వెడుతున్నారో కూడా చెప్పకుండా వెళ్ళిపోయి ఎక్కడున్నాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ ఆ ఇల్లాలు మనసులో మదన పడుతూ ఉంటుంది కదా. తండ్రి బిడ్డలకి చెప్పడం, బిడ్డలు తండ్రికి చెప్పరు. ఆ వేళకి ఇంటికి వస్తే వచ్చినట్టు, రాకపోతే ఎక్కడో ఉన్నట్టు. కానీ ఆ ఇంటి ఇల్లాలి మనసు మాత్రం మదన పడుతూ ఉంటుంది, తండ్రి మనసు మదన పడుతూ ఉంటుంది. అలా ఉండకూడదు. మానవీయ సంబంధముల యందు ఒక గౌరవం ఉండాలి. ఒక చోటికి బయలుదేరి వెడుతున్నామంటే నేను వెళ్ళొస్తాను, ఫలానా చోటుకి వెడుతున్నాను, ఫలానా పని మీద వెడుతున్నాను, ఈ సమయానికి వెళ్ళి మళ్ళీ ఈ సమయానికి వచ్చేసే అవకాశం ఉంది అని చెప్పాలి. ఇది ఎందుకు వ్యవస్థలో అలా ఏర్పాటు చేశారు అంటే అది ఒక జవాబుదారీతనం, ఒక గౌరవమే కాదు. ఒక వయసు వచ్చిన తరువాత మన గమనము మీద మనకి తెలియకుండానే మనం కొంత నియంత్రణ ఏర్పాటు చేసుకున్న కారణం చేత విచ్చలవిడితనం నియంత్రింపబడుతుంది. నేను ఎవ్వరికీ చెప్పక్కర్లేదు, నా ఇష్టం వచ్చినట్టు ఎంతసేపు తిరిగి ఇంటికి వెళ్ళినా నేను వెళ్ళిందే వెళ్ళడం, అంతేకాని నేను ఎక్కడికి వెళ్ళానో చెప్పాలని ఎవరూ కూడా ధైర్యం చేసి నన్ను అడగరు అనేటటువంటి పూనిక ఒక్కొక్కప్పుడు అటువంటి స్వేచ్ఛ మనిషి దుర్వినియోగం చేయడం ప్రారంభం చేస్తే అది చిట్ట చివరికి వ్యక్తి పతనానికి కారణమవుతుంది. పరమాద్భుతమైనటువంటి రీతిలో సుభద్రార్జునుల యొక్క వివాహం పూర్తయిపోయింది. ఏమీ తెలియని వాళ్ళ ఒక దివ్యమైనటువంటి రథాన్ని ఇచ్చి అపారమైనటువంటి వేగంతో ఈ రథం బయలుదేరి వెళ్ళిపోతుంది. దీనికి బలిష్టమైనటువంటి గుర్రములు కట్టబడ్డాయి. ఇదిగో నీకు ధనస్సు బాణములు అందిస్తున్నాను, అర్జున క్షేమంగా బయలుదేరి సుభద్రని తీసుకుని మీ ఇల్లు చేరు అని ఇంద్రప్రస్థానికి వెళ్ళమని ఇద్దరిని రథం ఎక్కించి సాగనంపాడు. ఎక్కడ? అంతఃపురంలో. రథం వెళ్ళిపోతోంది. తాను మళ్ళీ పరివారంతో శివపూజా మహోత్సవం చూడడానికి అంతర్ద్వీపానికి వెళ్ళిపోయాడు. బలరాముడి దగ్గరే ఉన్నాడు. ఈలోగా ఆ వెళ్ళిపోతున్నటువంటి రథాన్ని ఆ నగరం బయట పొలిమేరలలో చూశాడు. ఆయన పృథుశ్రవసుడు అని చెప్పి నగరాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఆయన చూసి, అయ్యో ఇదేమిటి, సాక్షాత్ బలరామకృష్ణుల యొక్క చెల్లెలు దేవకీ వసుదేవుల యొక్క కుమార్తె సుభద్రాదేవిని అపహరించి తీసుకుపోతున్నాడే, ఈ విషయం రేపు పొద్దున్న తెలిసిందంటే బలరాముడికి కృష్ణుడికి లేనిపోని ఇబ్బంది. మేము లేనప్పుడు ఈ పిల్లని తీసుకుపోతుంటే మీరేం చేశారంటారన్న ఉద్దేశ్యంతో ఉత్తర క్షణంలో ఆయన నగారా మోగించాడు. నగారా మోగించి యుద్ధాన్ని ప్రారంభం చేశాడు. బలరాముడికి వినపడాలి అంతర్ద్వీపంలోకి. గబగబా బలరాముడు కూడా బయలుదేరి రావాలని సభాపాలుడు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి ఒక మహావీరుడు ఆయన కూడా నగారా మోగించాడు. సరే, ఈ నగారా బలరాముడి యొక్క చెవుల పడాలి. ఈలోగా అర్జునుడు కవ్వడి రెండు చేతులతో బాణప్రయోగం చేస్తాడు. సుభద్రకి అర్జునుని యందు మక్కువ కలగడానికి ప్రధాన కారణాలలో అదొకటి. పెళ్ళి అవగానే ఆ ముచ్చట తీర్చడానికి అవకాశం దొరికింది. ఇప్పుడు ఆ వెళ్ళేటప్పుడు అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపుతూ వెళ్ళిపోయాడు అనుకోండి అర్జునుడు, సుభద్ర మనసులో ఖేదం కలుగుతుంది. వెళ్ళిపోయే ముందు నా ఊర్లో ఇంతమంది మరణించారే అని బాధ కలుగుతుంది. అర్జునుడి యొక్క యుద్ధం అంటే అంత చమత్కారంగా ఉంటుంది. ఆయన ఏం చేశాడంటే ఆ వెళ్ళిపోతున్నప్పుడు ఆ బంగారు అరుగుల మీద, వీధుల మీద, ఇళ్ల యొక్క గుమ్మాల మీద, గోడల మీద, ఉద్యానవనాల్లో, తటాకముల ఒడ్డున అన్నిటి ముందర పడేటట్టుగా బాణములను ప్రయోగించాడు. ఎప్పుడైతే ఇన్ని చోట్లకు వచ్చి బాణాలు పడ్డాయో అడుగు తీసి బయట పెట్టడానికి భయపడ్డాడు. ఒక్క క్షణంలో అది ఆయన యొక్క శక్తి.
ఆయన అటువంటి బాణప్రయోగం చేశాడు. అమ్మ బాబోయ్, అర్జునుడి జోలికెడితే ఎవరికి వారికి హెచ్చరిక. ఎవరిని చంపడం కాదు, ప్రతి ఇంటి ముందు గడప ముందు బాణాలు, ఉద్యానవనాల్లో బాణాలు, చెరువులలో బాణాలు, అలాగే వీధులలో బాణాలు, గోడల మీద బాణాలు, వీటి మీద బాణాలు వేశాడు. కానీ ఆ బాణములను చూసి అడుగు తీసి ముందుకు వేయడానికి ఎవరికి వాళ్ళకే భయం వేసింది. అందరూ ఆగిపోయారు. ఎదురొచ్చినటువంటి సైన్యాన్నంతటినీ కూడా ఓడించి దారి చేసుకుని అపారమైనటువంటి వేగంతో ఆయన నగరు దాటి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత బలరాముడు బయలుదేరి వచ్చాడు, కృష్ణ భగవానుడు వచ్చాడు, అందరూ వచ్చాడు. బలరాముడు కూర్చున్నాడు. కూర్చుని ఆయన అన్నాడు, ఇంతమంది వీరులం మనం ఉన్నాం, దుర్భేద్యమైనటువంటి నగరం, ఇటువంటి చోటికి అర్జునుడు వచ్చి మనకు సంబంధించినటువంటి పిల్లని చెప్పకుండా చెయ్యకుండా తీసుకెళ్ళిపోయాడంటే ఆయన చాలా సాహసం చేసినట్లు కదా. ఇంత సాహసం చేసినా కూడా మనందరం ఏమీ చెయ్యకుండా ఊరుకుంటే అప్రతిష్ట కదా, అగౌరవం కదా. అందుకే ఇప్పుడు మనందరం మహాసముద్రంలో ఉంది సైన్యం అంతా. ఈ సముద్రం లాంటి సైన్యం అంతా కలిసి వెళ్ళి అర్జునుడిని వెంట తరువుదాం, వెంట తరిమి అర్జునుడిని పట్టి వెనక్కి తీసుకొద్దాం అని కృష్ణుడి వంక తిరిగాడు. కృష్ణుడు ఏం మాట్లాడటలేదు, ఆయనకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి అన్నాడు, నీవెరుగకుండా గర్వముతో విజయుడు తా సుభద్ర తోడ్కొని బలిమిన్ పోవగ అంత సమర్థుడే నావుడు కృష్ణుండు రామునకు ఇట్లనియన్. కృష్ణ, నాకు అనుమానంగా ఉంది, నీకు తెలియకుండా అర్జునుడు ఇక్కడికి వచ్చి ఇంత గర్వంతో ప్రవర్తించి మన ఇంటికి సంబంధించిన పిల్లని పట్టుకుపోయాడా? నీకు తెలిసే ఉంటుంది. నువ్వు తెలిసి దగ్గర ఉండి ఈ వివాహాన్ని చేయించావని నాకు అనుమానం. నిజం చెప్పు, నీకు తెలియకుండా ఇదంతా జరిగిందా అని అడిగాడు. అడిగినప్పుడు అన్నయ్య అలా కాదన్నయ్య, నువ్వు ఒప్పుకోవన్నయ్య అలా మొదలు పెట్టలేదు. కృష్ణ పరమాత్మ మాట్లాడడంలో చాకచక్యం అంటే అలా ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఆవిష్కరించాలి అంటే గంటల గంటలు మాట్లాడడం వేరు. ఒక గంటన్నర సేపు ప్రసంగం చెయ్యండి అంటే గంటన్నర సేపు ప్రసంగం చేసినప్పుడు ఎంత సారవంతమైన విషయాన్ని ప్రతిపాదించవలసి ఉంటుందో మీరు ఒక్క 5 నిమిషాలు మాట్లాడండి అన్నా కూడా 5 నిమిషాల ప్రసంగం కూడా అంత సారవంతము కావాలి. అసలు యథార్థానికి ఎక్కువసేపు మాట్లాడవలసిన అవసరం లేకుండా తక్కువసేపు మాట్లాడుతూ విధి విధానములను రూపకల్పన చెయ్యడంలో, తన ఆలోచనని ప్రతిపాదించడంలో, ఒక నిర్ణయాన్ని ప్రకటించడంలో బహు తక్కువ మాట్లాడి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పగలిగిన వాడు ఎవరుంటాడో వాడు సమర్థవంతమైన నాయకుడు. చాలాసేపు మాట్లాడాడు అనుకోండి, విసుగుస్తుంది వినేవాడికి. బా ఇప్పటికే అరగంట అయింది వింటూనే ఉన్నాం కదండి అంటాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే పట్టుకునేటటువంటి శక్తి సడలిపోతుంది, తగ్గిపోయి పెద్ద ఉత్సాహం ప్రకటించకపోవచ్చు. కానీ ఒక్క 2-3 నిమిషాల్లో స్పష్టంగా తన అభిప్రాయం అవతల వారికి బాగా అర్థమయ్యేటట్టు, తను అనుకున్నట్టు కార్యక్రమం జరిగేటట్టు చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ తన మాట చేత మంచి ఉద్వేగంతో ఆ అర్జునుణ్ణి వెంట తరిమి పట్టుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి మహాసముద్రం లాంటి సైన్యం, అమ్మ బాబోయ్ కృష్ణుడు చెప్పింది నిజమే, మనం అనవసరంగా బయలుదేరకూడదని ఎక్కడ వాళ్ళక్కడ నిలబడిపోవాలంటే దానికి ఆయన ఒక పర్వం అంతా ఏం మాట్లాడలేదు, ఒక్క పద్యంలో చెప్పాడు అంతే. అది కృష్ణుడి యొక్క సమర్థత. అది మనకి ఇవాల్టి రోజుల్లో అయితే ఉద్యోగం చేసే వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి యాన్యువల్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ అని తీసుకుంటారు. అతను ఒక సంవత్సరంలో ఉద్యోగ బాధ్యతలను నిర్వహించడంలో ఆయన చూపించినటువంటి సమర్థత ఎటువంటిది అన్నప్పుడు దాన్ని వర్గీకరించి కొన్ని ఆయన ఎందు ఎలా ఉంటాయి అన్నది పరిశీలనం చేస్తారు. అందులో ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఆయన ఇతరులకు తన భావమును అందించడంలో ఎంత సమర్థవంతంగా అందిస్తాడు. విషయం తెలిసి ఉండడం వేరు, విషయము అందరికీ అర్థమయ్యేటట్టుగా మాట్లాడగలగడం వేరు. ఒక విషయం అధికారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు తక్కువ మాట్లాడుతూ ఆయనకు అర్థమయ్యేట్టు చెప్పగలగాలి. ఆయన మాట్లాడింది ఒడిసి పట్టుకోగలగాలి, చెవులు రిక్కించి. అంతేగాని వినలేదండి మీరు చెప్పినప్పుడు నేను అనకూడదు. అది ఎంతవరకు ఉందా సమర్థత ఈయనకి అన్నది
ఆ వర్గీకరణలో ఒక విభాగం కింద తీసుకుంటారు. అసలు నిజంగా కృష్ణ పరమాత్మ మాట్లాడేటటువంటి తీరు పరిశీలిస్తే రాయబారానికి వెళ్ళినప్పుడు ఒకలా మాట్లాడతాడు, తనలో తాను మాట్లాడుకుంటే ఒకలా మాట్లాడుకుంటాడు, బలరాముడితో మాట్లాడితే ఒకలా మాట్లాడతాడు, ఎప్పుడు ఎక్కడ ఎంత మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు. అంతేకాని అన్ని వేళలా అతిశయంతో తననే పొగుడుకోవడం, అవతల వాళ్ళని తక్కువ చేస్తూ ఉండడం, లేకపోతే అవతల వాళ్ళని నిలబెట్టి మాట్లాడవలసి వస్తే మెతకతనంగా మాట్లాడడం అలా ఉండదు. ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడం, మాట చేత కార్యాన్ని సగం సాధించేస్తాడు కృష్ణుడు. అది ఆయన గొప్పతనం. అందుకే ఆయన బలరాముడి వంక అక్కడ ఉన్న సైన్యం వంక చూసి అన్నాడు, భరతకులాగ్రణి పాండవ సింహంబు సర్వధర్మజ్ఞుడా సవ్యసాచి తన మేన మరదెలి ధవళాక్షి తోడ్కొని చనియే ఆతనికది చనదే చెప్పుడా అప్పార్ధు పిరుంద మీరరుగంగా వాడంత అశ్రమ సాధ్యుడే ఆహవమున అఖిలాస్త్రవిదుడు ద్రోణాచార్య శిష్యుండు జిత కాశీ అని వాని చెప్ప వినరే వలవ ఉడుగుడెనిన వామను పలుకను వేల గడవదయ్యే వృష్ణి భోజ యాదవంబురాసి అట ధనంజయుడు అవిజేయుడభిమతార్థ సిద్ధి పొంది. ఒక్క పద్యాన్ని నన్నయ్య గారు ఎంత అద్భుతంగా రచన చేశాడు మహానుభావుడు. ఏమి అర్జునుడి వెనక వెళ్ళి పట్టుకుంటాం అంటున్నారే అన్నయ్య. భరతకులాగ్రణి పాండవ సింహంబు, ఆయన ఆ భరత వంశంలోనే వన్నెకెక్కినటువంటి మహావీరుడు, పాండవులలో సింహం లాంటివాడు, సర్వధర్మజ్ఞుడా సవ్యసాచి, రెండు చేతులతో యుద్ధం చేస్తాడు సవ్యసాచి. పైగా అన్నిటినీ మించి ఆయన ధర్మజ్ఞుడు, ధర్మము తెలిసిన్నవాడు, ధర్మమును ఆచరించేవాడు. నీకు తెలియదా కృష్ణ అని అడిగావన్నయ్య. ధర్మం ఉన్నది కాబట్టి, ధర్మము తెలిసిన్నవాడు కాబట్టి, ధర్మము వినా వేరొకటి చెయ్యనివాడు కాబట్టే నేను జోక్యం చేసి. కృష్ణ పరమాత్మ ఒక కార్యాన్ని చేశాడు అంటే ఆలోచన యందు అంత స్పష్టత ఉంటుంది. ఆ స్పష్టత క్రియారూపంగా, మాట రూపంగా అభివ్యక్తమవుతుంది. ఆ స్పష్టత ఉన్ననాడే ధైర్యం ఉంటుంది. స్పష్టత ఎక్కడ ఉండదో అక్కడ అధైర్యం ఉంటుంది. అందుకే మహానుభావుడు ఇంత గొప్పగా మాట్లాడి వాళ్ళందరినీ నిలువరించాడు. ఇది ఒకెత్తు. కానీ ఆయన ఆలోచన సరళి పరమాద్భుతమైనటువంటి రీతిలో ఉంటుంది. చెల్లెలు అనేటప్పటికీ సాధారణంగా ప్రేమ అంతా ఎక్కడ నిలబడుతుంది? ఆ పిల్లకి పుట్టింటి మీదే నిలబడుతుంది. ఏ ఆడపిల్లైనా తనకి వివాహం జరిగేటప్పుడు సంతోషంగా తన తల్లి, తండ్రి, అన్నలు, వదినెలు అందరూ నిలబడి పెళ్లి చేసి తనని అత్తవారింటికి పంపించాలని కోరుకుంటుంది. కానీ వెళ్ళినటువంటి సుభద్ర మనసులో ఎంత ఆవేదన ఉందో పెద్దన్నయ్యకి తెలియదు. అన్నయ్య వచ్చిన తర్వాత ఏమైందో, అన్నదమ్ములు ఏమైనా గొడవ పడ్డారేమో, నా వివాహ కారణంగా ఏ ఇబ్బందులు పడ్డారో, కలిసి ఉన్న కుటుంబం ఏమైపోయిందో అని ఆ పిచ్చి తల్లి అక్కడ బెంగ పెట్టుకుంటే, వీళ్ళు అందరి మధ్యలో ఉన్నారు. ఆమెకి కొత్త కాపరం. అర్జునుడితో అత్తవారింటికి వెళ్ళింది. అత్తగారు కొత్త, మేనత్తే అవ్వచ్చు, ఆ కుంతిదేవితో బంధుత్వం ఉండొచ్చు. కానీ కోడలుగా ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఉండేటటువంటి పరిస్థితి వేరు కదా. ఇతపూర్వం ఆ ఇంటికి కోడలు స్థానంలో వచ్చిన వాళ్ళు గొప్ప గొప్ప కానుకలతో వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, పుట్టింటి బలగంతో వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, అవేమీ లేకపోయినా పరమ ప్రేమ పురస్సరంగా వచ్చి దిగబెట్టి వెళ్ళిన వాళ్ళు అయి ఉండొచ్చు. తాను ఎలా వచ్చింది? భర్తతో కలిసి వచ్చేసిందంటే. ఏమమ్మా ఇలా వచ్చావంటే, అర్జునుని యందు నాకు అనురక్తి ఉంది, కృష్ణ పరమాత్మ వివాహం చేశాడు, మా నాన్నగారు అమ్మగారే చేశారు, నేను వచ్చేసాను. మరి అందరిలా వచ్చి ఎవరు ఎందుకు దిగబెట్టలేదు నిన్ను అంటే ఏం చెప్తుంది ఆ పిల్ల? కాబట్టి ఇప్పుడు పూర్ణ ఎలా జరగాలి? ఆ చెల్లెలి మనసు సంతోషించాలంటే ఏం జరగాలి? బలరాముడు, దేవకీ వసుదేవులు, కృష్ణ పరమాత్మ కానుకలు పట్టుకుని వెళ్ళాలి. ఏం మాట్లాడక్కర్లేదు. ఇదే బలరాముడు, ఇదే కృష్ణుడు, ఇదే దేవకీదేవి, ఇదే వసుదేవుడు బోలెడన్ని కానుకలు పట్టుకుని వెళ్ళారనుకోండి పాండవుల దగ్గరికి. కృష్ణుడిని చూస్తే పొంగు వాళ్ళకి. వాళ్ళు స్వాగతం పలుకుతారు. చెల్లెమ్మ మేమందరం వచ్చాం.
సంతోషంగా ఉన్నావా నాన్న, ఇవిగో నీకు బోలెడన్ని కానుకలు తెచ్చాం అని అటు బలరాముడు ఇటు కృష్ణుడు అందరూ సంతోషంగా మాట్లాడి ఓ 10 రోజులు ఉండి వచ్చేసారు అనుకోండి. ఆ పిల్ల జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. లేనినాడు ఆ పిల్ల ఏం చేస్తున్నా ఏం సంతోషపడుతుంది. అన్నగారిగా పుట్టడం గొప్ప కాదు, కృష్ణుళ్ళ అన్నగారిగా ఆలోచించడం గొప్ప. ఎంత గొప్పగా ఆలోచించాడు. మానవీయ సంబంధాలకి ఎంత పెద్ద పీట వేశాడు మహానుభావుడు. సాక్షాత్తు పరిపూర్ణావతారమయ్యుండి భగవానుడయ్యుండి చెల్లెలైనటువంటి సుభద్ర గురించి అంత పెద్ద మనసుతో ఆలోచించాడు. అందుకే దేవకీ వసుదేవుల్ని బలరాముణ్ణి పిలిచి మనందరం కానుకలు పట్టుకుని వెడదాం, ఇంకంతకన్నా ఏం అక్కర్లేదు, సుభద్ర సంతోషిస్తుంది. అలా కదండి ఉండాలి. అందుకు కదూ మనకి ఋషులు కూడా కార్తీక మాసంలో కనీసం సంవత్సరానికి ఒక్కరోజైనా అన్న ఇంటికి చెల్లెలు, చెల్లెలు ఇంటికి అన్నయ్య భోజనానికి వెళ్ళండి చాలు, ఇంకేం అక్కర్లేదు. మనిషికి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుందండి? ఆయుర్దాయం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎంతసేపు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటే ఆయుర్దాయం వస్తుంది? ఒక్కసారి ఆ తోడ పుట్టిన దాని దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఏదో అన్నయ్య నీకు వెలక్కాయ పచ్చడి ఇష్టంరా, నువ్వు వస్తున్నావని అన్నయ్య ఊరంతా తిరిగి వెలక్కాయలు తెచ్చానురా అని ఆ చెల్లెలు ఇంత వెలక్కాయ పచ్చడి చేసి పప్పు అన్నం పెట్టింది అనుకోండి. ఆ చిన్ననాటి ముచ్చట్లు మాట్లాడుకుంటూ ఏవేవో మాట్లాడుతూ సంతోషంగా కబుర్లు చెప్పుకుని రాత్రి పడుకున్నా కూడా కుర్చీ వేసి కూర్చుని అన్నయ్య నీకు నిద్ర వస్తుంది కానీ మళ్ళీ వెళ్ళిపోతావురా అని చెప్పి ఆ చెల్లెలు మాట్లాడుతుంటే సంతోషంగా అన్నయ్య 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 అని 1-4 మాటలు ఆ చెల్లెలు పిలిచి చెల్లెల్ని చెల్లెమ్మ చెల్లెమ్మ అని అన్నయ్య పిలిచి ఒక్క 2 రోజులైనా గడపకపోతే ఎంత సంపాదించి దాస్తే మాత్రం దాని వెనక ఆనందం ఉంటుంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.